సర్టిఫికేట్ కోర్స్ అనేది ఒకటి ఉంటుంది. అది ఫస్ట్ అనమాట. 14 years ఉన్న పిల్లలందరూ కూడా ఆ ఎగ్జామ్కి అర్హులు అనమాట. వాళ్ళు యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఏదైతే ఉందో దాంట్లో ఆ పిల్లలందరూ కూడా ఎగ్జామ్ రాయించవచ్చు. వాళ్ళకి అర్హత సంపాదించాలంటే బేసిక్ నుండి మీరు యూకేజీలో వేస్తున్నారా, మీరు 13 years వేస్తున్నారా, 12 years వేస్తున్నారా, అవన్నీ కూడా పక్కన పెడితే మీరు ఏదైతే నేర్పిస్తున్నారో ఆ సబ్జెక్టు ఆ టీచర్కి వచ్చా లేదా చూసుకోండి ఒకసారి. ఎవరైతే టీచర్ నేర్పిస్తుందో ఆ టీచర్కి వచ్చా లేదా, ఆ సబ్జెక్ట్ నేర్పిస్తుందా లేదా, లేకపోతే వేరే సాంగ్స్ నేర్పిస్తుందా. అంటే వేరే సాంగ్స్ అంటే మనం మామూలుగా సినిమా సాంగ్స్ కానీ, ఇప్పుడు రీసెంట్గా ఒక సాంగ్ ఏదంటే ప్రణవాలయ ఏదో సంథింగ్ సాంగ్ ఉంది. అది ఏంటంటే ఆ సాంగ్ ఎందుకు పెట్టారంటే ఆ సాంగ్ని క్లాసికల్లో అది యూజ్ చేయొద్దు, కానీ దాని యొక్క రిథమ్ అనేది, దాని యొక్క మ్యూజిక్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అది క్లాసికల్ లోపల మిక్సింగ్ ఉంది కాబట్టి ఎనర్జెటిక్గా ఉంటుంది కాబట్టి ఆ సాంగ్ అందరు చేయొచ్చు, కానీ అది సబ్జెక్ట్ కాదు. అండ్ భరత వేదముగా నిరత నాట్యముగా అని ఒకటి చేస్తుంటారు, స్వర్ణకమలంలో సాంగ్స్ చేస్తుంటారు. ఇలాంటి సాంగ్స్ అన్నీ కూడా సబ్జెక్ట్ సాంగ్స్ కావన్నమాట. ఎవరన్నా నేర్పిస్తే అది రాంగ్ సబ్జెక్ట్ నేర్పించినట్టు మీరు దృష్టిలో పెట్టుకోండి. అది నేర్పించుకోండి, అది కూడా ఒక పార్టే, అది కూడా రావాలి. అది వచ్చినా కానీ మంచి సాంగ్స్ కావాలంటే, కానీ సబ్జెక్ట్ సాంగ్స్ కావు. సబ్జెక్ట్ సాంగ్స్లో దరువుస్ ఉంటాయి, శబ్దాలు ఉంటాయి. వినాయక కౌతం నుండి స్టార్ట్ చేస్తే స్టోరీస్ ఉంటాయి, వాటికి అన్నిటికీ కూడా స్టోరీస్ ఉంటాయి. మండుకర శబ్దం, రామ శబ్దం, కృష్ణ శబ్దం, దశావతార శబ్దం, ఇలాంటివి ఒక 1 to 17 సాంగ్స్ నేను అన్ని కూడా వీడియో పెడతాను. ఈ సబ్జెక్ట్ నేర్పిస్తే ఇంకా మిగతా ఏం నేర్పించినా పర్వాలేదు, కానీ ఈ సబ్జెక్ట్ మర్చిపోవద్దు. అండ్ అడవుస్ అంటారా, అడవుసు మనకు పిల్లలకు ఖచ్చితంగా స్టెప్స్ లేనిది, బేసిక్ స్టెప్స్ లేనిది ఏది కూడా సాంగ్స్కి డైరెక్ట్గా ఎవరు కూడా టీచర్స్ పంపించద్దు. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. డైరెక్ట్ రాగానే పిల్లలకు ఏం చేస్తారంటే ఏదో ఒక సాంగ్ మ్యూజిక్ మీద అన్నమాచార్య కీర్తన ఉన్నాయనుకోండి, అన్నమాచార్య కీర్తన నేర్పించండి. కాకపోతే అన్నమాచార్య కీర్తనలో సబ్జెక్ట్లో ఏమేమి ఉన్నాయి, రామదాసు కీర్తన ఉంది, అదే ఈ సబ్జెక్ట్లో ఉంది, అది ఓకే. కానీ అన్ని అన్నమాచార్య కీర్తనలు ఏదో చేసేసి అది సబ్జెక్ట్ మేము కూచిపూడి డాన్స్ నేర్పిస్తున్నామని పేరెంట్స్కి ఎవరు కూడా రాంగ్గా తీసుకుపోకండి. ఎందుకంటే పేరెంట్స్కి తెలియదు ఇది డిఫరెంట్ సబ్జెక్ట్ కాబట్టి. అది నిజమేనేమో, క్లాసికల్ డాన్స్, ఇది కూడా క్లాసికల్ డాన్స్, అది కూడా క్లాసికల్ డాన్స్ అనుకొని పేరెంట్స్ చేస్తుంటారు. కాబట్టి నేను గురువులకు అందరికి చెప్పేది ఒకటే విషయం, చెప్పేది ఏదో పేరెంట్స్ వాళ్ళు మన నమ్మకం మీద వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అవే సాంగ్స్ నేర్పించండి. సబ్జెక్ట్లో ఏముందో జతీస్ ఏమున్నాయి, తీర్మానాస్ ఏమున్నాయి, అడవుస్ ఏమున్నాయి, సాంగ్స్ ఏమున్నాయి, 1 to 16 సాంగ్స్ ఉంటాయి. 1 to 16 సాంగ్స్ బేసిక్ నుండి నేర్పించండి. అదొకటి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. డ్యాన్స్ నేర్పిస్తుందంటే అది గాడ్ గిఫ్ట్ అనేది. క్లాసికల్ డ్యాన్స్, కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటుంది అంటే అది మీ పిల్లలది ఒక అదృష్టం, మీ యొక్క అదృష్టంగా భావించి ఖచ్చితంగా మీకు ఎంత ఓపిక ఉందో, పిల్లలకు ఎంత స్టెమినా ఉందో అంతవరకు నేర్పించండి. ఓకేనా?